మర్చిపోయాను, నిన్న రాత్రి ఏదో జరిగినట్టు అనిపిస్తోంది. ఆ బొమ్మ మరెలా పడుకున్నాను? ఇప్పుడు ఆ బొమ్మ ఏది? చింటూ స్కూల్కి టైం అవుతుంది, త్వరగాలే. మా ఒక 5 minutes మా. ఏమై ఉంటుంది? ఛే, నేను ఒకరిని ఫ్రిడ్జ్లో వెతుకుతున్నాను. టైం అవుతుంది కదా, లే చింటూ. వీడేంటి ఇంకా నిద్రపోతున్నాడు? మా ప్లీజ్ మా. ఈ బొమ్మ ఏమై ఉంటుంది? ఇప్పుడు నువ్వు వెనకలేమనేదనుకో, ఆటో మీద ఎవరితో కాచేస్తాను. సరే లేస్తానులే. ప్రేమ చెప్తాను బుద్ధ మాట్లాడు. నాన్నా ఏంటేం వెతుకుతున్నావు? అదేం లేదు చింటూ, నేను నీకు బొమ్మ కొనిచ్చాను కదా, ఇప్పుడు అది ఎక్కడుంది? ఇప్పుడు ఆ బొమ్మతో నీకు పనేంటి? ఏం లేదు చింటూ, ఊరికే కాసేపు దాంతో ఆడుకుందాం అనుకున్నాను. నాన్నా అది ఇక్కడే ఉంది నాన్నా. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? నాన్నా నిన్న రాత్రంతా ఇది ఇక్కడే ఉంది. మరి నా రూమ్ లోకి ఎలా? ఏమైంది నాన్న? ఇప్పుడు నువ్వెందుకలా భయపడుతున్నావు? నువ్వు దేన్నైనా చూసి భయపడ్డావా? ఛే, భయం స్పెల్లింగ్ ఏంటో కూడా నాకు తెలియదు చింటూ, ఎలా భయపడతాను? త్వరగా లేచి రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళే దారి చూడు. మన చెవిలో కాలీఫ్లవర్ పెట్టాలనుకుంటున్నాడు. అవును చింటూ, పాపం చాలా భయపడిపోయాడు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సరే చింటూ, త్వరగా లేచి రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళు, అమ్మ తిడుతుంది. అవునవును, త్వరగా వెళ్ళి రెడీ అవుతాను. ఓకే చింటూ. నువ్వు నీ హోంవర్క్ చేసావా? చేశాను. ఎప్పుడు చేసావు? నేను నిన్న నైట్ చేశాను మమ్మీ. స్కూల్ బ్యాగ్ తీసుకున్నావా? బ్యాగు రూమ్ లో ఉందమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తాను. కాదు, బొట్టు పెట్టుకొని వెళ్ళు. ముద్దొస్తామా చింటూ? వెళ్ళి బ్యాగ్ తెచ్చుకో. సరే గోపి, నేను స్కూల్కి వెళ్ళొస్తాను. బాయ్. ఓకే చింటూ, జాగ్రత్తగా వెళ్ళరా. ఏమేం చింటూ? చింటూ ఏం చేస్తున్నావు? చింటూ వద్దు నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు. చింటూ వద్దు చింటూ, దొరికిపోతాను చింటూ. చింటూ చింటూ వద్దు చింటూ, నా మాట విను చింటూ ప్లీజ్, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది చింటూ. అదేం కాదు. చింటూ ప్లీజ్ చింటూ, నా మాట విను చింటూ. అమ్మయ్య, ఇప్పుడు నాకు కాస్త ఊపిరాడుతోంది. మనం స్కూల్కి వచ్చేసాం. సరే నన్ను కాస్త బయటికి తీయొచ్చుగా, ఒకసారి నీ స్కూల్ చూడాలనిపిస్తుంది చింటూ. వద్దు, పక్కనే ఈ గోపాల్ గాడు ఉన్నాడు, వాడు కంప్లైంట్ చేస్తాడు. ఏం చేస్తున్నావు చింటూ? ఏం లేదు, ఊరికే జోక్. ఓ, స్టూడెంట్స్ అందరూ నోట్బుక్ తీసుకోండి. అందరికీ ఒక్కొక్క టేబుల్ చెప్తాను, ఆ టేబుల్ని రాసుకొని రావాలి, ఓకేనా? ఓకే మిస్. గోపాల్ 5 టేబుల్ రాయ్. ఈజీ టేబుల్ ఇచ్చారు. చింటూ నువ్వు 8 టేబుల్ రాయ్. నాకు మాత్రం కష్టమైన టేబుల్స్ ఇచ్చారే. అందరూ ఇప్పుడు రాయాలి, నేను అందరినీ చెక్ చేస్తాను. ఓ మై గాడ్, నా దగ్గర పెన్సిల్ లేదు. చింటూ, నీ దగ్గర పెన్సిల్ ఉందా? రే, నా దగ్గర ఒక్క పెన్సిలే ఉందిరా. చింటూ, ఆ పెన్సిల్ని విరగ్గొట్టిస్తావా? ప్లీజ్ చింటూ, మీ స్థితిలోగా ఇచ్చే చింటూ. ఇదిగో తీసుకో. థ్యాంక్స్. చింటూ, షార్ప్నర్ ఉందా? నువ్వు స్కూల్కి ఏం తీసుకురావా? ప్రతిదీ నేనే నీకు ఇవ్వాలా? నువ్వు నాకు షార్ప్నర్ ఇచ్చావనుకో, నేను నీకు 8 టేబుల్ చెప్తాను. ఈ డీల్ ఏదో బాగుంది. సరే ఆగు, నా బ్యాగ్లో ఉందేమో వెతికి చూస్తాను. గోపి, నాకు హెల్ప్ చేస్తావా? ఏం హెల్ప్ చేయాలి చింటూ? నాకు షార్ప్నర్ కావాలి. అంతేగా, ఇచ్చేస్తాను. సరే నువ్వు మంత్రం చెప్పు. అల్లరి గోపి, అల్లరి గోపి, అల్లరి గోపి. థ్యాంక్స్. గోపాల్, ఇదిగో షార్ప్నర్. థ్యాంక్స్ చింటూ. ఓకే స్టూడెంట్స్, నిన్న నేను ఇచ్చిన హోంవర్క్ని పూర్తి చేశారా? అయిపోయింది మిస్. చింటూ, నువ్వు చేసావా? ఇప్పుడు ఆ నోట్బుక్ని పైన పెట్టండి, నేను దాన్ని కూడా వచ్చి చెక్ చేస్తాను. ఓకే మిస్.
గోపాల్ పూర్తి చేసావా? సారీ మిస్, నేను చేయలేదు. ఫినిష్ చేయలేదా? వెళ్ళి బయట నిలబడు. నోట్ ఎక్కడ పెట్టాను? అయ్యయ్యో, హోంవర్క్ చేసి ఇంట్లోనే వదిలేశాను. గోపి 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 చెప్పు చింటూ. నువ్వు నిన్న నాకు హోంవర్క్ రాసిచ్చావు కదా, అవును. అంటే మనం రాసిన బుక్ ఇంట్లోనే వదిలేశాను. దాన్ని మాత్రం తీసుకొస్తావా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్? మరింత కేర్లెస్ గా ఉంటావేంటి చింటూ? ముందు నువ్వు మాత్రం చెప్పు. చింటూ, నీ నోట్బుక్ ఎక్కడా? హోంవర్క్ చేశాను మిస్, బయటికి తీస్తున్నాను. త్వరగా తీ. అల్లరి గోపి అల్లరి గోపి అల్లరి గోపి రాలేదే. అల్లరి గోపి అల్లరి గోపి అల్లరి గోపి. తీస్తున్నావా లేదా? మిస్, ఇదిగో మిస్, తీస్తున్నాను మిస్. గోపి ఏంటి ఇలా పడిపోయాడు? చార్జ్ అయిపోయిందా? గోపి మిస్ మిస్ అసలు నువ్వు నిజంగానే ఫినిష్ చేసావా? మిస్, నేను హోంవర్క్ చేసి ఇంట్లోనే మర్చిపోయాను మిస్. అనుకున్నాను. వెళ్ళి బయట నిలబడు. వీటితో పాటు బయటికి వెళ్ళు. ఇంటికి వెళ్ళక నీకుందిలే. హాయ్ చింటూ, స్కూల్ అయిపోయిందా? ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? ఊరికే రెచ్చగొట్టకు, అసలుకే నిమ్మె చాలా కోపంగా ఉన్నా. ఏం చింటూ, ఏమైంది? నన్ను నీకు అల్లరి గోపి అని పేరు పెట్టమని ఎందుకన్నావో ఇప్పుడు అర్థమైంది. స్కూల్లో కరెక్ట్ గా టైం కి హ్యాండ్ ఇచ్చావుగా. సారీ చింటూ, బ్యాటరీ డౌన్ అయిపోయింది కదా, అందుకే నేను నీకు హెల్ప్ చేయలేకపోయాను. ఈ ఫోన్లలో బ్యాటరీ లో అయితే అలర్ట్ వస్తుంది కదా, అలా నువ్వు ముందే చెప్పలేవా నీకు బ్యాటరీ లో అయిపోయిందని? ఆ ఒక్క ఆప్షన్ మాత్రం నా దగ్గర లేదు చింటూ, నేను ఎప్పుడైనా ఆఫ్ అయిపోతాను. పో గోపి, నీ వల్ల నేను నీల్ డౌన్ చేయాల్సి వచ్చింది. నువ్వు నాకు హెల్ప్ చేస్తావనుకున్నాను. హలో, చెప్పండి. అలాగా, ఇప్పుడు చెప్తారేంటి? సరే రా. చింటూ, చెప్పమ్మా. నీకో సర్ప్రైజ్. ఏంటా సర్ప్రైజ్? యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఇది నాకు కూడా సర్ప్రైజే. నీ చెల్లి పూర్ణిమ ఊరు నుంచి ఇక్కడికి వస్తోంది. ఆ, ఏమైంది చింటూ? తనెందుకు మమ్మీ ఇక్కడికి వస్తోంది? అలా మాట్లాడతావేంటి? అలా మాట్లాడుకు, ఎంతైనా తన నీ చెల్లేగా. ఛే, అయ్యో. ఏంటి చింటూ, నీకు చెల్లుందా? చెప్పలేదేంటి? అవును. తన నీ సొంత చెల్లా? మ్మ్. మరి నాన్న ఎక్కడుంది? తను తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకుంటోంది. ప్రతి సమ్మర్ వెకేషన్ కి ఇక్కడికి వస్తుంది. అయితే జాలీగా ఉండొచ్చు. చెల్లి కూడా చేస్తే చాలా ఫన్ గా ఉంటుంది. గోపి, తన గురించి నీకు తెలియదు. తను చిన్న పిల్ల చింటూ, అలా అంటావేంటి? తన గురించి నీకు చిట్టి స్టోరీ చెప్తాను, వింటావా? చెప్పు వింటాను. తన పేరు పూర్ణిమ. తను నా సొంత చెల్లి. తనకి బొమ్మలంటే చాలా ఇష్టమా? అస్సలు నచ్చదు. తను ఇంట్లో ఉన్నప్పుడు ఒకరోజు నా బొమ్మలన్నిటినీ తీసుకెళ్లి సోఫాలో వరుసగా పెట్టాను. మరుసటి రోజు అదే సోఫా దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడున్న అన్ని బొమ్మల తలల్ని తను పీకి పడేసింది. ఒకటి కాదు, రెండు కాదు. తన చేతికి ఎన్ని బొమ్మలు దొరికినా సరే తను వాటి తల పీకి పడేస్తుంది. ఇప్పుడు చెప్పు, తను మంచిదా చెడ్డదా? వామ్మో, నీ చెల్లి పూర్ణిమ నా లైఫ్ కి వెళ్ళి ఆ దగ్గర నుంచి నువ్వే నన్ను ఎలాగైనా కాపాడాలి చింటూ. డోంట్ వరీ గోపి, నేను చూసుకుంటాను. చాలా థాంక్స్ చింటూ. చింటూ, ఆ లోపల చేస్తున్నావు, బయటికి రా. వస్తున్నాను. సరే పద, బయటికి వెళ్దాం. ఏంటి చింటూ, ఏం చేస్తున్నావు? హాయ్ నాన్న. ఈ బొమ్మ కూడా ఇక్కడే ఉందా? సరే చింటూ, నువ్వు బొమ్మతో జాలీగా మాట్లాడు. నేను వంటగదిలోకి వెళ్ళి మమ్మీతో మాట్లాడతాను. బాయ్. నాన్న, మరి నువ్వు నాతో మాట్లాడవా? వచ్చి నా పక్కన కూర్చో నాన్న. ఇదిగో వస్తానులే, ఉండు. బొమ్మతో జాలీగా ఆడుకుంటుంటున్నావు ఏంటి? బాగా నచ్చిందా? అవును నాన్న, నాకు ఈ బొమ్మ బాగా నచ్చింది. హాయ్ బొమ్మ, ఎలా ఉన్నావు? బాగున్నావా? తిన్నావా? హాయ్ బామ్మ, ఎలా ఉన్నావు? బాగున్నావా? తిన్నావా? నాన్న, ఏదైనా సినిమా డైలాగ్ చెప్పు. రజనీ డైలాగ్ చెప్పనా? భయమా నాకా? ఏంటి చుట్టూ మాయమైపోయాడు? ఏమైంది? దాకంతా బానే ఉంది కదా.
ఇల్లు మొత్తం రెడ్ కలర్ లో ఉందేంటి? ఇదంతా దీనివల్ల అయి ఉంటుందా? ఏంటిది తిరుగుతోంది? నానా 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 ఏంటన్నా ఏమైంది? ఏం లేదు చింటూ. నేను నువ్వు భయపడ్డావేమో అనుకున్నాను. నాకు భయం స్పెల్లింగ్ కూడా తెలియదని చెప్తుంటే మాటికి నేను భయపడ్డాను అంటావేంటి? స్టూపిడ్. ఏంటి నువ్వే ఇలా చేసావా? హాయ్, నేను పూర్ణిమ. లోపలికి రావచ్చా? వచ్చింది 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 వచ్చేసింది. హాయ్ చింటూ.